హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంతలాగే చూపిస్తుంది అనుకుంటున్నారా? ప్యాకింగ్ అవుతుందన్నమాట. ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఏంటో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్లో ఇన్ని ట్రిప్స్ అవుతాయని. హోప్ దిస్ ఈజ్ ద లాస్ట్ ట్రిప్ ఇన్ 2025. సో ప్యాకేజ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఫుడ్ డిన్నర్ కోసం అయితే చపాతీస్ చేశాను, ఒక 15-16 చేశాను. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన మిర్చి కసలన్ కర్రీ అండ్ అలాగే టొమాటో చట్నీ చేశాను అనమాట చపాతీస్ కోసం. అండ్ ఇంకా స్నాక్స్ చేశాను పిల్లలకి నెక్స్ట్ డేకి అవుతాయని. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి మిగిలితే అవి, ఇంకా రైస్, కుకింగ్ కోసం ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. మొత్తానికి ఆల్ సెట్. కార్లో ఎక్కాము. ఇలా ఎక్కామో లేదో ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఊరుకోరు పిల్లలు చూస్తే అసలు స్నాక్స్ని స్టార్ట్ చేస్తూనే ఉంటాము. అదేంటో నాకు కూడా ఆకలిస్తుంటుంది ఆటోమేటిక్గా. అండ్ మేము లగేజ్ అంతా సర్దేసుకున్న తర్వాత మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా పికప్ చేసుకొని మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఫైటింగ్ చేసుకుంటున్నారో. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. దీని డామినేషన్ ఎక్కువైపోయింది అక్కడ. కానీ ఫుల్గా ఎంజాయ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు మొత్తానికైతే. సో హ్యాపీ వాళ్ళని అలా చూడడం. మంచిగా ఎంజాయ్ చేశారు వెనకాల కూర్చొని. సరిపోయింది వాళ్ళకే వెనకాల మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము డిన్నర్ కోసం అయితే ఆగామన్నమాట. పాప వామిటింగ్ చేసుకుంది, అసలు రచ్చ అయిపోయింది. సో అందుకే నేను తిన్నది అదంతా వీడియో అయితే తీయలేదు. పాపకి ఫ్రెష్ చేసి అలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత కూడా కొంచెం ఫ్రీ అయినాక ఆడుకుందనమాట. అండ్ మధ్యలో డిన్నర్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టీ కోసం అయితే ఆపారు. నేను మోస్ట్లీ తాగను, బట్ ట్రిప్స్లో మాత్రం ప్రిఫర్ చేస్తాను టీ. కొంచెం హెడేక్గా అనిపిస్తుంది కదా, సో తాగుతాను. సో వెనకాలైతే పిల్లలకి 2 బాబులకి సెట్ చేసాము బెడ్. అండ్ పాపను వచ్చేసి మధ్యలో పడుకోబెట్టామన్నమాట. చిన్న సీట్ ఉంటుంది కదా, దానికి అటాచ్డ్ బెడ్ లాగా చేసేసి అక్కడ పడుకోబెట్టాం. అది పడుకోలేదు ఎక్కువగా, మొత్తం నా మీదే ఉంది. అది వేరే విషయం అనుకోండి. ఎప్పుడు అంతే మీదే ఉంటుంది అనమాట. నాకు అస్సలు కంఫర్ట్ ఉండదు ట్రావెలింగ్లో, బట్ తప్పదు కదా. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ బెంగళూరుకి రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 3:30 to 4 అలా అవుతుందంటే. ఇక్కడ చూడండి అసలు ట్రాఫిక్, ఆ టైంలోనే అంత ట్రాఫిక్ ఉందన్నమాట. సీరియస్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే మా హస్బెండ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, బెంగళూరు క్రాస్ అవ్వాలి అని చెప్పి అంటారు ఊరికే. మేము వెళ్ళేదైతే ఫస్ట్ మైసూర్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ 2 times అయిపోయింది, దిస్ ఈజ్ ద 3rd time. కానీ మా కజిన్ వాళ్ళు చూడలేదు, వాళ్ళకి మాత్రం ఫస్ట్ టైం ఇది. ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కనిపిస్తే అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. అస్సలు పడుకోలేదు ఈసారి, ఎందుకో ట్రావెల్లో అస్సలు నిద్ర రాలేదు. అండ్ రూమ్కి వెళ్ళిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయాము, కాసేపు పడుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇలా వచ్చేసాం. ఆల్మోస్ట్ మార్నింగ్ రీచ్ అయిపోయాము మేము. ఇంకా మా హస్బెండ్ అయితే రెస్ట్ తీసుకోలేదు, కంటిన్యూస్ డ్రైవింగ్. పాపం అనిపించింది నాకైతే, బట్ మేమైతే ఇంకా తప్పలేదు. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చాము. ఇలాగా దర్శనం అయితే బాగా జరిగింది, కానీ ఫుల్ జనాలు ఉన్నారు. మేమైతే స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట. దాని తర్వాత మేము ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము, మంచిగా ప్యాలెస్ అంతా కవర్ చేసాము. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఫుల్ కోల్డ్ అనమాట, అసలు వీడియోస్ తీయలేకపోయాను. బట్ చిన్న చిన్న క్లిప్స్ ఇలా పిక్చర్స్ అయితే తీసుకున్నాను. పిక్చర్స్ మాత్రం చాలా తక్కువ దిగాను ఈసారి. మేము నెక్స్ట్ వచ్చేసింది వేణుగోపాల స్వామి టెంపుల్, కనంబడి, నియర్ మైసూరు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అవుతూనే ఉంది. ఇలా పక్కన వాటర్ అండ్ ఫ్లోటింగ్ టెంపుల్ టైప్ ఆఫ్ అనమాట. చుట్టూ 3 సైడ్స్ వాటరే ఉన్నాయన్నమాట టెంపుల్కి. అండ్ ఇది వచ్చేసి మన 50 రూపీస్ నోట్ పైన ఉంటుంది కదా, అదే సేమ్ హంపీలో కూడా ఉంటుంది అనమాట, సేమ్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి నైట్ టైంలో ప్యాలెస్ అనమాట. అది ఈరోజుకి మేము తిరిగింది. అండ్ తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా రూమ్లోకి వచ్చామన్నమాట, ఫ్రెష్ అప్ అయిపోయాము. అస్సలు నాకైతే కళ్ళల్లోంచి ముక్కులోంచి కారుతూనే ఉన్నాయి. ఆ ఎండకు అసలు కళ్ళు కూడా తెరవలేకపోయాను, ఫుల్ సఫర్ అయిపోయాను. అందుకే అస్సలు వీడియోస్, పిక్చర్స్ చాలా చాలా తక్కువ అనమాట తీసింది. బట్ నెక్స్ట్ డే వరకు తగ్గిపోతుంది అని అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ. మెడిసిన్ తీసుకున్నాను, ఏదో ఒకటి ట్రై చేశాను అనమాట. పాప చూడండి ఇలా వేషాలు వేస్తుంది. వాళ్ళ డాడీ అయితే పడుకున్నారు, ఇంకా మేము స్ట్రగుల్ అవుతున్నాం పడుకోవడానికి. బట్ హోప్ఫుల్లీ రూమ్ దొరికింది, అది కూడా ప్యాలెస్ దగ్గరే. నెక్స్ట్ డే మళ్ళీ చెక్అవుట్ ఇంకా వెళ్ళిపోవాల్సింది. దిస్ ఈజ్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యాక్చువల్లీ మేము బృందావన్ గార్డెన్స్ వెళ్ళాము, బట్ పిక్చర్స్, వీడియోస్ మాత్రం ఏం తీయలేదు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్.